ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వార్తల్లోని వివరాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, I deem it a privilege and honor to preside over the 63rd to 68th combined annual convocation of Sri Venkateshwara University Tirupati, one of the premier citadels of higher education and research in India since its establishment in 1954. As rightly said, this is second biggest university in our state. Rather, it is a celebration of knowledge, perseverance, discipline, aspirations and achievement. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. మరొకవైపు వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినందుకు గాను నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ, అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కానీ, అలాగే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మనకు రావడం అనేది ఇది చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్ గా రాయలసీమ ఒక రతనాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ యోగాలో జిల్లా కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకటప్రసాద్ పాల్గొన్నారు. కడపలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కుటుంబ యోగా కార్యక్రమంలో 1000కి పైగా కుటుంబాలకు చెందిన 4,000 మంది పాల్గొని ఆసనాలు వేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ,
క్రమబద్ధమైన జీవితం గడపడానికి మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏవైతే మన యోగ పురుషులు ఋషులు మునులు మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి ప్రపంచానికి అందిన ఆ గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలెట్టారు. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8,61,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రజల ప్రైవేటు భాగస్వామ్యం P4 విధానంలో సాలూరును అభివృద్ధి చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ లవ్ సాలూరు వెనక్కి 32 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. దాని ముందు ఒక పార్క్ పెట్టాలని అనుకున్నాం. అదంతా కూడా P4 విధానంలోనే. అలాగే మేము మళ్ళీ గాంధీ పార్క్ కూడా ఒక చక్కగా తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్ తయారు చేయాలని అనుకున్నాం. అది కూడా P4 విధానంలో పెట్టుకుంటున్నాం. మీరు మేము మొత్తం అందరూ కలిసి మనం సాలూరు నియోజకవర్గాన్ని అలాగే సాలూరు మున్సిపాలిటీని ముందుగా అభివృద్ధి చేయాలి. మాకు డంపింగ్ యార్డ్ కూడా ఆ ప్రాబ్లం లేకుండా అది కూడా క్లియర్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదరి అందరూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోనికి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్ వైద్య విభాగాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని, ఇకపై ఆయుష్ విభాగం ద్వారా కూడా మరింత విస్తృతమైన వైద్య సేవలు అందుబాటులోని రానున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ధి కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ-కామర్స్, జీఎస్టీ, ట్రేడ్ మార్కులు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి వ్యూహాలతో పాటు ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.